నా ఆత్మ బంధువులారా, మనకు 3 మెగా సీరియల్స్. ఒకటి, ఇప్పుడు ఏంటంటే తల్లి మేము చెప్పాలంటే రామాయణం మహాభారతం మాకు చదువులేదు కాబట్టి చదవలేదు, బట్ విన్నాము. బట్ జీవితాన్ని మన ఈ మానవ జీవితంలో దేహంలో వచ్చాం కాబట్టి ఎంత ఆనందంగా ఆలోక్యంగా జీవితాన్ని దాటేయాలన్న సంగతి మేము తెలుసుకున్నాం. ఇది అది అందుకని మాకు చదువు లేదు కాబట్టి బుక్ నాలెడ్జ్ లేదు, మీరు అంత అనుకోవద్దు. చదువు లేదు, మాట్లాడడం తెలుసు అన్ని లాంగ్వేజ్ గురించి. ఈ 3 మెగా సీరియల్ అసలు ఏంటి అని మేము ఆరాధన చేశాం. ఒకటి ప్రపంచం, రెండోది సంసారం, మూడోది దేహం. ఇది మెగా సీరియల్. అంటే అది 1 year కాదు, 1 year కాదు, సీరియల్ లేదు. 1 year 5 సంవత్సరాలు ఇస్తే ఈ దేహం మనం పుట్టిన కాడ నుంచి మరణించేదాకా ఈ 3 సీరియల్ రన్ అవుతూనే ఉంటాయి. అర్థమైందా? ఒకటి సంసారం. మేయన్ గారు కంచేపు ఏమంటే మీరు మాకు దొరకటం ఎంత అదృష్టం అంటాడు. అదే నోరు నిన్ను చేసుకోబట్టి మొదలుస్తానే నా కరం కాకపోతే సేమ్ నోరే. ఒక ఎమోషనల్ గా అంటాడు ఆయన. ఒక చిన్న టెన్షన్, అందరూ జరిగినాయే, ఎవరు చెప్పాలని అందరూ జరిగాయి, మాకు జరిగాయి, మీకు జరిగాయి. మీ ఆవిడ గారు ఏమండే మీరు మాకు దొరకటం ఎంత అదృష్టం అండి. ఏంటంటే చీర కొనిచ్చినప్పుడు నగలు కొనిచ్చినప్పుడు ఆ తర్వాత మొదటి నీ చేసుకోబట్టి కర్మ కాదు, నేను ఇక్కడ ఉన్నాను, లేదంటే నాకు పెళ్లి సమయంలో పోస్ట్ వచ్చింది, ఉండేది అని మనసు చిడితే ఏమైనా పడతాడని మనసులో అనుకుంటారు. ఇది మెగా సీరియల్స్. అంటే సేమ్ నోరే. పిల్లలు చదివినప్పుడు నాన్న ఎగ్జామ్ అయి పాస్ అయినప్పుడు నాన్న నా కొడుకు పుట్టుడు ఎంత అదృష్టం అయ్యా అనుకుంటాం. వాడు మాట అన్నప్పుడు నా కడుపుని ఎట్టబుట్టారా, ఇదే నోరు. అర్థమైతే నಮಗೆ సమాజంలో ఇదే ఒక 15 రోజులు ప్రేమ అలా పొంగొచ్చుద్ది. ఏమండి మీరంటే భార్య మీరంటే 15 రోజులు రంగలా ప్రేమ అలా దిగుతుంది. మళ్ళీ తిట్టంగానే 2 రోజులు తిట్టుకుంటాం, మొగలు అట్టట్టుంటాం, మళ్ళీ ప్రేమ మొదలవుతుంది. ఇది మేము గ్రహించింది ఏంటంటే ఇది మెగా సీరియల్. పిక్ చేసి పక్కన పెట్టండి, ఇది లాక్ చేసే. ఇది నిరంతరం ఈ ఫ్యామిలీలో ఆనందం దొరకదు, నిరంతరం దుఃఖం దొరకదు. ఆ రెండు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓహో అప్పుడు ఏమనుకోవాలి, ఇది సీరియల్, ఇది మా ఆయన ఇప్పుడు పొగిడాడంటే నవ్వండి. నువ్వు తిట్టాడనుకో తెలుసండి, రెండు బ్యాలెన్స్ చేసుకోండి. నాకు తెలుసు ఏమంటే తిట్టారు ఇలా పొగుడతావు, పొగుడతావా, నువ్వు తిడతావుగా. అదే మనం లాక్ చేసుకోవాలి. అంటే మనం కానీ డిసైడ్ అయితే ఆనందం చేస్తున్నది ఇది. ప్రపంచం మీరు చేస్తున్న జాబ్ కావచ్చు, మీరు చేస్తున్న పని కావచ్చు, చిన్నది కావచ్చు. ఒకరోజు మీ ఎండి వచ్చి సూపర్ వెళ్దాం గుడ్ బాయ్ అంటారు. ఒకరోజు స్టూపిడ్ పలావ్ ఏంటైనా చేస్తున్నాను అంటాడు. ఇదంతా సహజం. ప్రపంచం మెగా సీరియల్. నువ్వు చేస్తున్న బిజినెస్ లో సూపర్గా వచ్చింది, ఏది లాభం, ఆ బిజినెస్ ఒకసారి లాస్ అవుద్ది. ఆనందం దుఃఖం, ఒకరింతలో తిట్లు. ఇక్కడ ఇది సీరియల్, అది సీరియల్. ఒకరోజు మళ్ళీ మూడోది దేహం. ఒకరోజు తిన్నప్పుడు హ్యాపీ ఉత్సాహంగా అలా అంటాం, ఒకరోజు మరుసటి తలనొప్పి వచ్చింది, తెలియకుండానే బ్యాక్ పెయిన్ వచ్చింది. ఒకరోజు తిన్నది అరగదు, ఒకరోజు ఆనందంగా ఉంటావు, ఒకరోజు బాడీ తెలియకుండా చిరాకు వస్తుంది, పక్కన తిడతాం. ఇది మెగా సీరియల్. ఈ దేహానికి ఉన్న గుణం అది, సంసారకుండ గుణం ఇది, సమాజకుండ గుణం ఇది. ఈ మనం సీరియల్ అయ్యి ఇది అనిత్యం బుద్ధభావన, అనిత్య భావన, అనిత్యం అంటూ ఓహో ఇలా పొగిడారా అనిత్యమే, తిట్టారా ఇది అనిత్యమే. ప్రపంచంలో లాభం వచ్చిందా నీ బిజినెస్ లో ఇది అనిత్యమే, ఇంకో రోజు నష్టం ఇది అనిత్యమే.
దేహం ఇలా ఉత్సాహంగా ఉందా, ఇది అనిత్యమే. ఇంకో రోజు దుఃఖం వస్తుంది, ఇది అనిత్యమే. అనిత్య బోధాధారమే ఈ దేహం. దేహం అనిత్య బోధాధారమే సంసారం. సంసారం, అనిత్య బోధాధారమే ప్రపంచం.